హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, మేము గుట్కా సైన్మాలు తీస్తాము, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కొల్లగొడతాము అని ఛాలెంజింగ్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇవాళ రేపు సి గ్రేడ్ పాన్ పరాగ్ సైన్మాలకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని. దానికి సాలిడ్ నిదర్శనమే పుష్ప 2 సైన్మాలో సీన్కి సంబంధం ఉండదు, స్టోరీ అసలే ఉండదు. ఉన్నదల్లా ప్రతి సీన్లో హీరో గారు గుట్కా నవ్వులుకుంటూ సారాయి సీసా పట్టుకొని ఉంటాడు. సరదాగా శేషాచలం అడవుల్లో ఎర్ర సందనం చెట్లను యథేచ్ఛగా నరికేస్తుంటాడు. వాటిని వందల కొద్ది లారీల్లో ఎక్కించి స్వేచ్ఛగా స్టేట్ బోర్డర్స్ని, నేషనల్ బోర్డర్స్ని కామెడీగా దాటిచ్చేస్తుంటాడు. ఎట్టాగంటే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాలకు సైతం వాటా ఇస్తూ ఉంటాడు. పోలీసుల మొహాన డబ్బు మూటలు కొట్టి వాళ్లకు స్వచ్ఛంద పదవీ విరమణలు కూడా ఇప్పిస్తూ ఉంటాడు. కాబట్టి అలా ఒక స్మగ్లర్ తలుచుకుంటే పోలీసులు, ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు సైతం ఓకలో ఈక అనే బలమైన సందేశాన్ని సమాజానికి ఇస్తూ ఉంటాడు. ఈ టోటల్ కాన్సెప్ట్కి బాగా కనెక్ట్ అయిన జనాలు విపరీతంగా రిపీట్స్లో ఈ సైన్మాని చూసేసి రికార్డ్ కలెక్షన్స్ ఇచ్చేశారు. మూవీ మేకర్స్కి ఇంతకన్నా ఏం కావాలి? వాళ్ళకి ఏం కావాలో జనాలు అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటే, నెక్స్ట్ ఇంకొక హీరోతో ఏనుగు దంతాలు, పులి చర్మాలు స్మగ్లింగ్ ఎలా చేయాలో, వాటిని ఎలా వేటాడాలో, వాటిని స్టేట్, నేషనల్ బోర్డర్స్ ఎలా దాటించాలో, ఐపీఎస్లను సైతం ఇష్టం వచ్చినట్టు ఎలా బఫూన్లుగా చూపెట్టాలో, ప్రభుత్వాన్ని ఎలా కమిషన్ ఏజెన్సీలుగా చూపెట్టాలో, ఇలా మంచి సీన్లు రాసేసుకొని సీన్లో హీరో పోలీసులతో, వ్యవస్థలతో కబడ్డీ ఆడుకునే ఎలివేషన్ సీన్స్ పెడితే ఈసారి 2000 కోట్ల ఓపెనింగ్ కూడా రావచ్చు. ఆ ఇన్స్పిరేషన్తో నెక్స్ట్ ఇంకో డైరెక్టర్ ఇంకో పెద్ద హీరోతో దొంగసారా మీద ఒక ఫ్యాన్ ఇండియా సైన్మా, ఆ తర్వాత గంజా డ్రగ్స్ మీద ఇంకో ఫ్యాన్ ఇండియా సైన్మా, ఆ తర్వాత వాటిని మించిన సంఘ విద్రోహ చర్యలు చేసే వాళ్లను హీరోలుగా ఫ్యాన్ ఇండియా లెవెల్లో చూపెడుతూ ఇండియన్ సైన్మాకి మన తెలుగు సైన్మా ఒక దిక్సూచిలా మారాలన్నమాట. ఎందుకంటే ఇట్లాంటి వాటికే జనాల ఆమోదం అమోఘంగా ఉందని రీసెంట్ పుష్ప సిరీస్ ప్రూవింగ్ చేసేసింది. కాబట్టి పైగా అట్లాంటి సబ్జెక్టులే భావితరాలకు చాలా అవసరం అని సూచించేలా నేషనల్ అవార్డు జ్యూరీ కూడా ఆమోదించింది కదా. మరి ఆర్జీవి లాంటి అపర మేధావులు కూడా పుష్పకి, గేమ్ చేంజర్కి కంపారిజన్ పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. రెండు సైన్మాల కంటెంట్లు మనకు తెలుసు కదా. పుష్పలో హీరో ఎర్ర సందనం సెట్లు నరికి స్మగ్లింగ్ చేసి ఒక కూలీ నుంచి ఒక స్టేట్ పాలిటిక్స్ శాసించే స్థాయికి సునాయాసంగా ఎదిగిపోతాడనమాట. కానీ గేమ్ చేంజర్లో ఏమో హీరో కష్టపడి, శ్రమపడి ఐఏఎస్ అయ్యి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఏంటో ఒక కరప్టెడ్ పొలిటీషియన్కి చూపిస్తూ ఉంటాడు. అలా కంటెంట్లో నక్కకి, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉన్న ఈ రెండు సైన్మాలను పోలుస్తూ పుష్ప సైన్మా ముందు గేమ్ చేంజర్ సైన్మాలు లాంటివి ఎందుకు పనికిరావు అని సెటైర్లు చేశాడు. ఇది విన్న ట్రేడ్ పండితులు వైసీపీ ఎంప్లాయీ అయిన ఆర్జీవి ఇంతకంటే గొప్పగా ఏం చెప్తాడులేండి అని కొనియాడుతున్నారు కూడా. ఏది ఎట్టాగైనా పోనీ, కాకపోతే ఇక్కడ ఒకటే బాధ, జనాలు ఇంత పాపులర్ చేసిన ఈ పుష్ప లాంటి సైన్మాలు చూసేసి చిన్నపిల్లకాయలు స్మగ్లింగ్ అంటే ఒక ప్రొఫెషన్ అని, గుట్కా అంటే హెల్త్ ప్రోడక్ట్ అని, అనుకోకుండా ఉంటే అదే 10 లక్షలు అని భయపడుతున్నారు సినిమా మేధావులు. మరి అంతే కదా, జనాలు చూస్తున్నారు కదా అని, అవార్డులు వాటికే వచ్చేస్తున్నాయి కదా అని అటు డైరెక్టర్లు ఇటు హీరోలు పనికొచ్చే సబ్జెక్టులు రిస్క్ అని పక్కన పెట్టేసి ఇట్లాంటి పుష్ప టైప్ సైన్మాలు తీసుకుంటూ పోతే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు వస్తాయి, కానీ రేపొద్దున భావితరాలు వాటిని ఎక్కడ రెఫరెన్స్గా తీసేసుకుంటారో అనే టెన్షన్ అయితే ఉందని కాస్త కంగారు పడుతున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.